అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం సంబంధించి నిడమర్రు మండలంలో వెంకటాపురం గ్రామానికి సంబంధించినటువంటి జిరాయితీ భూములు ఉన్నటువంటి రైతుల వద్ద నుంచి ఫారెస్ట్ అధికారులు డబ్బులు లంచం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. దానికి సంబంధించిన ఎవరైతే రైతులు ఫారెస్ట్ అధికారులకు ఇచ్చినటువంటి ఆర్థిక లావాదేవీలు, అదేవిధంగా ఆడియో రికార్డులు అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే గతంలో అంటే వెంకటాపురం గ్రామానికి సంబంధించి నిడమర్రు మండలంలో ఉన్నటువంటి వెంకటాపురం గ్రామానికి సంబంధించి దాదాపు 200 మంది రైతులు ఉన్నాయి. ఈ 200 మంది రైతులకు జిరాయితీ భూములు 600 ఎకరాల జిరాయితీ భూములు ఉన్నాయి. ఇవన్నీ కూడా తాతల కాలం నుంచి కూడా వాళ్ళు సాగు చేస్తూ వస్తున్నారు. అయితే 2004 సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే కొల్లేరు ప్రాంతానికి సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి జిరాయితీ భూములు ఏవైతే ఉంటాయో జిరాయితీ భూముల్లో ఆక్వా సాగు చేయకూడదని చెప్పి అప్పుడు నిబంధనలు తీసుకొచ్చారు. అప్పుడు ఆక్వా సాగు చేసేటువంటి చెరువులన్నింటిని కూడా ధ్వంసం చేశారు. ఎందుకంటే ఈ చెరువుల్లో ఆక్వా సాగు చేయటం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల్లోకి ఉప్పు నీరు చేరుతుంది. తద్వారా పంటలన్నీ కూడా నష్టపోతున్నాయని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ జిరాయితీ భూములన్నింటిలో కూడా ఈ ఆక్వా సాగు చేయకూడదని చెప్పి నిబంధన తీసుకొచ్చి ఆ చెరువులను కూడా కొట్టేసిన పరిస్థితి. అయితే ఆ సమయంలో ఏవైతే జిరాయితీ భూములు ఉన్నాయి, జిరాయితీ భూములకు సంబంధించినటువంటి చెరువులు ధ్వంసం చేశారు. దానికి సంబంధించిన నష్టపరిహారం ఇస్తామని చెప్పి అప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు అంటే 2004 నుంచి ఇప్పటి వరకు దాదాపు 20 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పటివరకు కూడా వాళ్ళకి నష్టపరిహారం అందలేదు. దీంతో ఆ రైతుల పరిస్థితి అంతా కూడా అగమ్యగోచరంగా తయారైంది. తమ భూమి దేనికి పనికిరాకుండా పోతుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాల దృష్టికి, నా పాలకుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఆ సమస్య ఏమీ కూడా పరిష్కారం అవ్వలేదు. అయితే గత ఏడాది అంటే 2024కు సంబంధించి వీళ్ళంతా కూడా ఎవరైతే 200 మంది రైతులు ఉన్నారో వీళ్ళంతా కూడా ఆ జిరాయితీ భూములను మళ్ళీ సాగు చేసుకోవాలని చెప్పి ప్రయత్నించారు. అప్పుడు ట్రాక్టర్లతో అంతా కూడా చదును చేయించే ప్రక్రియ కూడా చేశారు. కానీ అప్పుడు ఫారెస్ట్ అధికారులు అడ్డుకొని వాళ్ళందరూ కూడా నిలిపేసిన పరిస్థితి. అయితే తర్వాత మళ్ళీ ఈ జిరాయితీ భూముల్లో సాగు చేయాలని చెప్పి రైతులు ప్రయత్నించారు. అయితే దీన్ని ఆసరాగా చేసుకొని ఏలూరు జిల్లా రేంజ్కి సంబంధించినటువంటి ఒక సెక్షన్ ఆఫీసరు శ్రీనివాస్ బాబు అనేటువంటి ఒక సెక్షన్ ఆఫీసరు రైతుల వద్దకు వెళ్ళి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదంతా కూడా ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రక్రియలా తెలుస్తుంది. అంటే గత ఏడాదిలోనే దీనికి సంబంధించి రైతులు ఎవరైతే ఉన్నారో 200 మంది రైతులు ఉన్నారో ఆ రైతులందరూ కూడా ఆక్వా సాగు చేసుకోవాలంటే తమకు డబ్బులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. తాను జిల్లాలో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు కావచ్చు, ఇతర అధికారులు అందరినీ కూడా తాను మేనేజ్ చేస్తాను, తాను ఎలా చెప్తే అలా అధికారులు వింటారు కాబట్టి తాను అడిగినంత లంచం ఇవ్వాలని చెప్పి రైతులను డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే రైతులు ఏదైతే తమకు భూమి సాగు చేసుకోవడానికి వీలవుతుంది కదా అని చెప్పి వాళ్ళు రైతులందరూ కూడా డబ్బులు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. మొదట్లో ఎకరానికి 30,000 వసూలు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే 30,000 ఇచ్చిన తర్వాత కూడా శ్రీనివాస్ బాబు మరోసారి అధికారులకు ఇవ్వాలంటూ చెప్పి మరొక 10,000 లంచం అడిగినట్లు కూడా తెలుస్తుంది. ఆ 10,000కి సంబంధించినటువంటి లావాదేవీలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాను అకౌంట్లకి అదే ఈ ఎవరైతే శ్రీనివాస్ బాబు ఉన్నారో ఈ శ్రీనివాస్ బాబు అకౌంట్కి కొట్టినటువంటి ఆ డబ్బులన్నీ కూడా దానికి సంబంధించి స్క్రీన్ షాట్లు, దానికి సంబంధించి ఆడియో రికార్డులు అవన్నీ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇంకా శ్రీనివాస్ బాబు రైతుల వద్దకు వెళ్ళి ఇంకా డబ్బులు డిమాండ్ చేయడంతో రైతులందరూ కూడా ఇప్పటికే బోల్డ్ అంతా డబ్బు ఇచ్చాము ఒక్కొక్క ఎకరానికి, మళ్ళీ ఇప్పుడు డబ్బు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తెస్తామని చెప్పి రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికి చెప్పుకోలో తెలియక రైతులందరూ కూడా మీడియాను ఆశ్రయించిన పరిస్థితి. అప్పుడు దీనికి సంబంధించి వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది. శ్రీనివాస్ బాబుకు సంబంధించి కొట్టినటువంటి డబ్బులు కావచ్చు, లేదంటే అతనితో మా రైతులు మాట్లాడినటువంటి ఆడియో రికార్డులు కావచ్చు, అవన్నీ కూడా బయటకు వచ్చిన పరిస్థితి. ఎప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఇది జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం అంతా కూడా ఇప్పుడు జిల్లా స్థాయి అధికారులు ఫారెస్టు జిల్లా స్థాయి అధికారుల వద్దకు వెళ్ళింది. అధికారులు కూడా దీని మీద ఎంక్వైరీ కూడా వేస్తున్న పరిస్థితి. అంటే ఎప్పటి నుంచో ఈ వ్యవహారం అంతా కూడా సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మనం ఒక్కసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. అంటే క్లీన్గా అతను డబ్బులు తీసుకున్న విజువల్స్ కావచ్చు, లేదంటే ఆడియోలు కూడా ఉన్నాయి, ఆడియో రికార్డులు కూడా ఉన్న పరిస్థితి. అంటే ఎప్పటి నుంచి అతను శ్రీనివాస్ బాబు తీసుకుంటున్నారు రైతుల దగ్గర అనేది కూడా తేల్చాల్సి ఉంది. ఎందుకంటే దాదాపు 600 ఎకరాలంటే ఎకరానికి 30-40 వేలు తీసుకున్నా చాలా పెద్ద మొత్తం అవుతుంది. ఇది ఆ విధంగా ఎందుకు శ్రీనివాస్ బాబు చేశారు, శ్రీనివాస్ బాబు వెనకాల ఎవరైనా అధికారులు ఉన్నారా ఏంటనే దాని మీద కూడా ఇప్పుడు అధికారులు పూర్తిగా కూడా దాని మీద విచారణ చేస్తున్నారు. అక్కడ ఆ మండలానికి వెళ్ళి నిడమర్రు మండలానికి వెళ్ళి అదే గ్రామంలో
పూర్తిగా దీని మీద ఎంక్వైరీ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా స్థాయి అధికారి కూడా జిల్లా స్థాయి అధికారి కూడా దీని మీద స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి నిజంగా ఈ విధంగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు కానీ డబ్బులు లంచం తీసుకున్నట్టు కానీ తెలిస్తే కనుక ఖచ్చితంగా అతని మీద శ్రీనివాస్ బాబు మీద కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా జిల్లా వ్యాప్తంగా అయితే ఈ ఘటన అయితే చర్చనీయాంశమైంది. అంటే జిరాయితీ భూముల్లో ఆక్వా సాగు చేయకూడదని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పటికీ వారికి నష్టపరిహారం అందక వాళ్ళు సాగు చేసే ప్రయత్నం చేసినప్పుడు శ్రీనివాస్ బాబు లాంటి ఫారెస్ట్ అధికారి అక్కడికి వెళ్ళి వాళ్ళ వద్ద నుంచి లంచం తీసుకుని వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి సాగు చేసుకోమని చెప్పి తర్వాత వాళ్ళు పనులను ప్రారంభించిన తర్వాత మళ్ళీ డబ్బులు కావాలని చెప్పి అధిక మొత్తంలో వసూలు చేయడం, అంటే ఎంతమంది దగ్గర వసూలు చేశారు, ఎంత డబ్బు వసూలు చేశారు అనేది కూడా తేలాల్సి ఉంది. ఒక శ్రీనివాస్ బాబేనా, ఇంకా శ్రీనివాస్ బాబు వెనక ఇంకెవరైనా ఉన్నారా అనేది అనే అంశం కూడా దాన్ని కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. దీని మీద పూర్తిగా ఫారెస్ట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అప్పుడు విచారణ జరిగిన తర్వాత పూర్తిగా అతని మీద కూడా యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పి జిల్లా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. ఇదేమైనప్పుడు కూడా అంటే కొల్లేరు ఈ ప్రాంతాలకు సంబంధించి జిరాయితీ భూముల రైతులను మోసం చేసి వాళ్ళ వద్ద నుంచి లక్షల రూపాయల సొమ్ము స్వాహా చేసిన దోచేసిన ఘటన అయితే జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం ఉంటుందని చెప్పాలి. ఏదేమైనప్పుడు కూడా ఈ ఘటనకు సంబంధించి అధికారులు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు, అంటే భవిష్యత్తు ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా తేలాల్సిన పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.